గొప్ప విద్వాంసకారుడు, వైలిన్ వాయిస్తాడు. అతని పేరు జోషువా బెల్. అతను వాడే వైలినే 30 కోట్ల రూపాయలు ఉంటుంది, అంత విలువైంది. అతని యొక్క ప్రోగ్రాం ఉందంటే ఇంచుమించు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఒక టికెట్, ఆ స్థాయిలో ఉంటుంది. వాషింగ్టన్ పోస్ట్ అనే రిపోర్టర్స్ ఈ యొక్క మనిషి యొక్క సమయం ఎలాగో కేటాయిస్తున్నాడు, ఎలాగో ఉందని పరిశీలించడానికి ఈ యొక్క జోషువా బెల్ అనే ఈ వైలిన్ వాయించే వ్యక్తిని ఒక రైల్వే స్టేషన్ ముందు పెట్టారు. ఆ రైల్వే స్టేషన్ ముందు అతని దగ్గర ఒక టోపీ పెట్టారు. అతను వాడే వైలిన్ ఇచ్చారు, నువ్వు ఇక్కడ వాయించాలి. ఇంచుమించు గంటకి అతను వాయిస్తుండగా 1090 మంది దాటి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క గంటకి 1090 మంది. గంటకి 1090 మందిలో 90 మాత్రమే ఆగుతున్నారు. ఏదో భిక్షగాడు అనుకుని వేసి వెళ్తున్నారు, లేక ఏదో విన్నట్టుగా ఉందని వింటున్నారు. మిగతా 1081 మంది మాత్రం దాటుకునే వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి టైం లేదు. అదే వ్యక్తి కోసం వాళ్ళు 50,000 నుంచి 1,00,000 రూపాయల టికెట్ తీసుకుని హాల్ అంతా నిండిపోయేటట్లు ఉంటుంది. అదే మార్కెట్కి వచ్చినప్పుడు అదే వ్యక్తి వాయిస్తుంటే నో టైం. ఆలోచించు, దేవుని దగ్గరికి ఎన్నోసార్లు వచ్చాడు, వాక్యం ద్వారా వచ్చాడు, పాస్టర్ గారి ద్వారా వచ్చాడు, ఒక మంచి స్నేహితుల ద్వారా వచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీలో ఒక కొత్త కార్యమును మొలకెత్తించాలని చూస్తున్నాడు, ఒక నూతన క్రియ చేయాలని చూస్తున్నాడు. డూ యూ హ్యావ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్? నీకు టైం ఉందా? ఎన్నో వేల సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథముగా పరిగణింపబడుచున్నది నీ కళ్ళ ముందు వస్తుంటే అది నువ్వు చదువుకోవడానికి టైం ఉందా? ఆలోచించు.